శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్యరాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు రాశి అందే శుక్ర రవి, ఇది ఒక విధంగా అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడడం జరిగింది. అంటే లాభాధిపతి శుక్రుడు రాశి అందు సంచరిస్తున్నాడు, ఒక విధంగా చతుర్థాధిపతి. ఈ కారణం వల్ల జాతకుడికి మరి ఆర్థిక పరంగా సహకారం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీకన్నా పెద్దవాళ్ళైనటువంటి సిస్టర్స్ ఎవరైనా ఉన్నా, లేదంటే మీ అత్తవారి తరపు బంధువులు ఎవరైనా ఉన్నా, లేదంటే ఏదైనా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు ఆర్థిక పరంగా సహకరిస్తారు. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నానికో వ్యాపారానికో తగు విధంగా సహకరించి మీకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే రవి ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా రాశి అందే సంచరిస్తున్నాడు. జాతకుడికి ఎప్పుడన్నా సరే ఒక ధనయోగం గోచారీత్యా ఎప్పుడు ఏర్పడుతుందంటే ధన లాభాధిపతులు కలిసినప్పుడు ఏర్పడుతుంటుంది. అది రేర్గా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి. అది కొన్ని రాశుల వారికి. మరి అంటే ఈ కర్కాటక రాశి వారికి లాభాధిపతి శుక్రుడు వేగంగా సంచరించే గ్రహం, రవి కూడా నెలకు ఒక రాశి మారుతుంటాడు కాబట్టి ఇవి ఈ విధంగా తరచూ కలుసుకుంటాయి. కాబట్టి జాతకుడికి ఎక్కువగా ధనయోగాలు ఏర్పడుతుంటే ఈ వారం రాశి అందే ఏర్పడడం అన్నది స్వశక్తితో కంపల్సరీగా ధనయోగం ఏర్పడింది. అది రవి కాబట్టి ప్రభుత్వం ద్వారా, తండ్రి గారి ద్వారా కూడా ఆర్థిక సహకారం లభిస్తుంది. అయితే మొత్తం మీద ఏంటంటే ఏదన్నా గృహ నిర్మాణం, ఇల్లు కొనుక్కునే నిమిత్తం కూడా జరగవచ్చు, ఏదైనా మంచి వాహనం కొనుక్కునే విషయం కూడా జరగవచ్చు. ఈ విధంగా జాతకుడికి ఒక మంచి ధనయోగం అన్నది ఏర్పడింది. అలాగే లాభస్థానంలో కూడా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు లాభస్థానంలో ఉండడం, అంటే భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా, సంతానం ద్వారా, ఉద్యోగం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే గురువు ఎప్పుడైతే కలిశాడో వచ్చిన ఆదాయాన్ని అనేక రెట్లు పెంచడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రెండు కూడా ఈ కర్కాటక రాశి వారికి మిత్రగ్రహాలు అవటం, అలాగే గురు కుజులు కూడా పరస్పరం మిత్రులు అవ్వటం వల్ల ఒక 10% వస్తుంది అనుకున్న వాడికి 100% ఆదాయం వచ్చే అవకాశం ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతుంది. మరి గురువు యొక్క కారకత్వాలు, గురువు సహజంగా ధనకారకుడు, దానివల్ల ధనం వస్తుంది మీ యొక్క విజ్ఞానం ద్వారా, మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా. అయితే కర్కాటక రాశి వారికి గురువు షష్టాధిపతి, రుణ ప్రయత్నం ద్వారా కూడా రావచ్చు, లేదంటే మీ యొక్క మేనమామల ద్వారా, తల్లి తరపు బంధువుల ద్వారా
ఈ విధంగా మీకు మొత్తం మీద రాశిలో ఒక ధనయోగం, లాభస్థానంలో ఒక ధనయోగం, ఇవన్నీ కలిసి జాతకుడికి ఈ వారం విశేషమైనటువంటి ఆర్థిక పరమైన లాభం ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం చిరకాలంగా మీరు ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా, గృహం కొనుక్కోవాలన్నా దీన్ని మించిన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. అలాగే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం కూడా మీకు శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల కొంతవరకు అది టెంపరీగా తగ్గడం జరిగింది. ఇక ధనస్థానంలో వాక్ స్థానంలో బుధుడు ఉండడం వల్ల మీ యొక్క వాక్చాతుర్యం, కమ్యూనికేషన్స్ బాగుంటాయి. అలాగే బుధుడు ధనస్థానంలో రావడం కూడా ఒక విధంగా బుధుని కారకత్వాల ద్వారా కూడా మీకు ధనయోగం ఏర్పడే అవకాశం ఉంది. అది మిత్రుల ద్వారా అవ్వచ్చు, మీ యొక్క టాలెంట్ ద్వారా అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే జాతకుడికి ఎటు చూసినా కూడా ధనయోగం ఏర్పడింది. అయితే కొంతవరకు ఈ బుధుడి పైన, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి బుధుడి పైన అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని దృష్టి ఏర్పడడం వల్ల కొన్ని సంఘటనలు ఆకస్మికంగా జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఒకదాని కొరకు ధనాన్ని సేకరించి పూల్ చేస్తుంటే అది వేరే విధంగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఈ నెల ఎంత ఖర్చు అవుతుంది అన్న మొదల విషయాల్లో ఏదైనా కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈ ధన విషయంలో సరైనటువంటి లెక్కలు లేకపోవడం వల్ల మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ దాటిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఉదాహరణకి ఏదో మీరు 18 లక్షల కారు కొందాం అనుకుంటే ప్రస్తుతం ఉన్న స్థితి ప్రకారం మీరు 25 లక్షల కారు కొనే అవకాశం ఉంది. దాంతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి, అంటే డబ్బు అయితే దొరుకుతుంది కానీ తర్వాత పడే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా కొనే ముందు, ఖర్చు పెట్టే ముందు, అది శుక్రుడు కూడా శుభకార్యానికి కారణం అవుతుంటాడు. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తర్వాత వచ్చే ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేశ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు. విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందరూ పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.